4 3 అమ్మా 2 అమ్మా 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 1 అయ్యో చూస్తుంటే భయం వేస్తుంది. రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. దిగు. అరే ఏంటిది? వ్యాపారం చేసే చోట ఇలాంటి చిత్రం వేయాల్సిన అవసరం ఎవరికుంది? దిగు, ఇది మామూలు చిత్రం కాదు. భయంకరమైన గుడ్లగూబ రక్తంతో గీశారు. చిన్నపిల్లలు చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఓరి నాయనోయ్, ఖచ్చితంగా ఎవరో మనందరి మీద చేతపడి చేస్తున్నారు. అయ్యో దేవుడా, ఈ చిత్రాన్ని చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఒళ్ళు గగురు పొడుస్తోందక్కా. ఆపండి. మీరు అనవసరంగా లేనిపోనివి ఊహించుకోకండి. ఇటువంటి శక్తుల్ని ఎదుర్కోవడం ఖచ్చితంగా సామాన్యుల వల్ల కాదు. వెంటనే బాబాగారికి తెలియచేద్దాం. ఈ శక్తిని బాబాగారు మాత్రమే అడ్డుకోగలరు. దిగు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయం బాబాగారికి తెలియజేయాలి. బాబాగారు, బాబాగారు, మీరు గొప్ప జ్ఞాని బాబాగారు. బాబాగారు, మా ఇంట్లో ఇంత భయంకరమైన సంఘటన జరిగిందని మీ దివ్య దృష్టితో తెలుసుకొని మరుక్షణం మా కోసం ఇక్కడికి వచ్చారు. మా జన్మ ధన్యమైంది బాబాగారు, ధన్యమైంది. మేమందరం మిమ్మల్ని శరణు వేడుతున్నాం. నా భక్తులందరినీ కాపాడటమే నా ప్రథమ కర్తవ్యం. వాళ్ళని కనిపెట్టుంటాను. బాబాగారు, నిజమే. అందుకే ఇలా ప్రత్యక్షమయ్యారు. ఏమంటున్నావు? నేనిక్కడ లేననా? ఇక్కడే ఉన్నాను. నేను మీ ఇంట్లోనే ఉన్నాను. ప్రతి గోడలోనూ ఉన్నాను, సూక్ష్మ రూపంలో. ఈ ఇంట్లో జరిగే విషయాలు నీకు తెలియవు, కానీ ఆశ్రమంలో ఉన్న నాకు తెలిసిపోతాయి. జై జింగ్రోబా! జై జింగ్రోబా! బాబాగారు, ఇది ఇది ఏం కొత్త సమస్య బాబాగారు? సమస్య? దీన్ని సమస్య అనుకుంటున్నావు? అదే నీకు నాలాంటి యోగులకు ఉన్న తేడా. అంటే నాకు అర్థం కాలేదు బాబాగారు. ఈ భయంకరమైన సమస్య నుంచి మీరు సమస్య కానే కాదు, హెచ్చరిక. జింగ్రోబా గారి హెచ్చరిక. ఏమిటి ఇది? జింగ్రోబా గారి హెచ్చరిక? జింగ్రోబా మీకు సంకేతం ఇచ్చాడు. బ్రతికున్న గుడ్లోగ ఆశ్రమంలో ఉంది. ఇది నీకు ప్రమాద హెచ్చరిక. అంటే పెద్ద సమస్య నేను చుట్టుముట్టబోతుంది మనోరమా. బాబాగారు, నువ్వు ఆందోళన చెందకు. కానీ జింగ్రోబాని ఆహ్వానించకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. బాబాగారు, ఎలా చేస్తే మంచిదో మీరు అలా చేయండి. మేమందరం మిమ్మల్ని శరణు కోరుతున్నాం బాబాగారు. శరణు కోరావు కదా, ఇక ఈ సమస్య నుంచి గట్టెక్కినట్టే. ఎన్ని అగచాట్లు పడైనా మీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. వెళ్ళండి, సిద్ధం చేయండి. హోమాన్ని సిద్ధం చేయండి. కోడల పిల్ల, పాదుకల పూజ సక్రమంగా చేస్తున్నావా?
చేస్తుంది. సక్రమంగా చేస్తుంది, నిష్ఠగా చేస్తోంది. రోజు మీరిచ్చిన కలశంతో నది నుంచి నీరు తీసుకొస్తోంది. ఆయన అడిగింది సక్కుని, నువ్వు సమాధానం చెప్తావేంటి? మనోరమా, పాదరక్షల పూజకి ఆటంకం కలిగితే నీ సుఖశాంతులని సర్వనాశనం చేస్తాడు జింగురోబా. లేదు బాబాగారు, పూజ సక్రమంగా జరుగుతోంది. నేను దగ్గరుండి రోజు సక్కు చేత పూజ చేయిస్తున్నాను. ఇగో, త్వరగా వెళ్ళి గల్లా పెట్టే తాళం తీసుకురా, నా చేతికి ఇవ్వు. ఓరి నాయనోయ్, ఈ బాబా గారు గళ్ళా పెట్టి తాళం చెవుల మీద కన్నేశారు. పోవాలి పోవాలి, సంకటం తొలగిపోవాలి. జింగురోబా కృపా కటాక్షాలు ఉన్నాయి. గుడ్లో గోబా శుభశకునం, భూత ప్రేతాలు బలాదూర్. ఈ ఇంట్లో ఎవరికి సంకటం? త్వరగా నాకు సమాధానం చెప్పు. నా చెవిలో చెప్పు, చెవిలో చెప్పు, చెవిలో చెప్పు. రహస్యంగా నాకు మాత్రమే చెప్పు. ఎవరికి సంకటమో చెప్పు. దాకిని దాకిని తీసుకో. చెప్పు 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 చెప్పు. భైరవా, గల్లా పెట్టే దగ్గరికి వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఈ పళ్ళాన్ని తీసుకెళ్ళు. 5 సార్లు జింగురోబా నామాన్ని స్మరించుకో. గల్లా పెట్టెకి హారతి ఇవ్వు. పదండి భైరవా, నేను వస్తాను. వాడు నా దృష్టితో చూస్తాడు, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్ళు భైరవా, వెళ్ళు.